ప్రతిదినము దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నాం. దేవాన్ని కృపావార్తను మాకు దయచేయమని. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు చెప్పిన మాట, ఓ దేవా, మేము దినమెల్లా నీ యందు ఆనందించలాగున నీ కృపావార్తను మాకు దయచేయండి. జీవితంలో ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా ధైర్యం ఇచ్చేటువంటి దేవుని వాక్యం. ఇక్కడ యెషయా 43:1-2 వచనాల్లో, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నా అన్నాడు. మనల్ని విమోచించాడట. విమోచించాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నువ్వు ఇంక భయపడినక్కర్లా. ఈరోజు మీ జీవితాల్లో కొన్ని సమస్యలు చూసుకుంటూ కృంగిపోతూ ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని ఈ వాగ్దానంగా తీసుకొని ప్రార్థించండి. ఒకవైపున శత్రువులు, ఒకవైపున నిందలు, ఒకవైపున అవమానాలు, ఇలాంటివి ఎన్ని ఎదురైనా భక్తుడైనటువంటి దావీదు అంటాడు, అందరూ నన్ను విడిచిపోయారు, నా పక్షంగా ఎవరూ నిలబడలేదు, కానీ నా దేవుడిని యెహోవాను బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎందుకని? అందరూ లోకంలో ఉన్నవాళ్ళు కొంతకాలం నీతో ఉండొచ్చు, తర్వాత నేను దాటి వెళ్ళిపోవచ్చు. నీతోనే ఉంటానని చెప్పిన వాళ్ళు కూడా ఉండకుండా వెళ్ళిపోవచ్చు. నీ సహాయం పొందిన వారే నీపైకి మడిమెత్తి ఉండొచ్చు. భక్తుడు అంటాడు, నేను ఎవరికైతే సాయం చేశానో, ఎవరికి మేలు చేశానో వారే నాకు విరోధంగా మెడమనెత్తారంటాడు. కొన్ని మార్లు మీ ద్వారా మేలు పొంది మీకు విరోధంగా తిరిగిన వాళ్ళు ఉంటారు. చూసి భయపడొద్దు, కృంగిపోవద్దు. నిన్ను విమోచించి నడిపించగల శక్తిమంతుడైన దేవునికి ప్రార్థించు. విమోచన, డెలివరెన్స్, ఐ హ్యావ్ డెలివర్డ్ యూ. మనల్ని విడిపించేవాడు ఆయనే. లేఖనాల్లో మనం చూస్తున్నాం, పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో భక్తులు సమస్యలు చిక్కబడినప్పుడు వారు ఎటు తోచక దేవుని సన్నిధిలో ప్రార్థించారు. మీ జీవితాల్లో కూడా ఎటు తోచని పరిస్థితి మీకుంటే ఇప్పుడే ప్రార్థించండి. ఎవరు నాకు సాయం చేస్తారు? ఎవరు నన్ను విడిపిస్తారు? ఈ శోధనలోండి, ఈ చిక్కులోండి ఎలా బయటపడాలి? ఈ గాలి తుఫాన్ లాంటి ఈ జీవిత పయనంలో ఎదురవుతున్న ప్రతి ఇబ్బందిని జయించుటకు నేనేం చేయాలి అన్న ఆలోచన మీకు ఉన్నట్లయితే ప్రార్థించడం ప్రారంభించు. దేవుడు ఆలోచనలు ఇస్తాడు. అపాయంలో ఉపాయం ఇచ్చేవాడు ఆయనే. వెన్ యూ ప్రే అండ్ ఆస్క్ గాడ్, గాడ్ విల్ గివ్ యూ గుడ్ ఐడియాస్. అని ఇచ్చే మంచి ఆలోచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఆయన మిమ్మల్ని విమోచించి ఉన్నాడు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచాడు. నిన్ను, నీ కుటుంబాన్ని విడిపిస్తున్నాడు. స్థిరపరిచి ఆయన నామాన్ని ఘనపరుచుకునే విధంగా ప్రభు సాక్షులుగా మిమ్మల్ని ప్రభు వాడుకోబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ దట్ యూ హ్యావ్ గివెన్ టు అస్. నువ్వు ఇచ్చిన వాగ్దానం అద్భుతమైనది నాయన. భయపడకము, దిగులు పడకము, నేను విమోచించి ఉన్నాను అన్నావు. అవును తండ్రి, అనేక మార్లు పరిస్థితులు చూస్తున్నప్పుడు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు ఎదుర్కొన్నప్పుడు నీ ప్రజల్లో కలిగే భయాల నుండి విడిపించి నిలబెట్టగల నీ శక్తివంతమైన కృపావార్తను మాకు దయచేశారు. ఎవరెవరి జీవితాలు చిక్కుల్లో ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, శోధనలు ఉన్నాయో వారందరికీ విడుదల ప్రకటిస్తున్నారు. సహాయం అనుగ్రహించండి. వారి కన్నీళ్లు తుడిచివేయండి. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. వారి గృహాల్లో గొప్ప ఆశ్చర్యకార్యములు జరిగించి వారి దుఃఖమును సంతోషంగా మార్చి, వారి అంగలార్పును నాట్యంగా మార్చి మహిమ పొందుకోమని మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసుకు కృపా సమాధానాలు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగరు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసినాదు, శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన
యేసయ్యా తల్లిలా లాలించు తండ్రిలా ప్రేమించు తల్లిలా లాలించు తండ్రిలా ప్రేమించు. లైఫ్ చేంజింగ్ ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు తేదీలు ఫిబ్రవరి 12, 13, 14 ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభమగును. స్థలం లైఫ్ చేంజింగ్ సెంటర్, గ్లోబల్ ప్రేయర్ స్టేడియం, గండిగుండం నియర్ పెందుర్తి, విశాఖపట్నం. సిస్టర్ శైలపాల్ గారి యూట్యూబ్ ఛానల్లోను జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించగలరు. అభిషేకంతో కూడిన శక్తివంతమైన వాక్య సందేశాలు, ప్రవచన వాక్కులు, శ్రేష్టమైన దేవుని వాగ్దానాలు, లైఫ్ చేంజింగ్ టెస్టిమోనీస్ మరియు ప్రత్యేక ప్రార్థనలు ప్రపంచ దేశాల నుండి, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి లక్షలాది మంది ప్రజలు పాల్గొని దీవించబడుచున్నారు. మీరును కుటుంబాలుగా పాల్గొని దైవాశీర్వాదములు పొందండి. డోంట్ మిస్ ఇట్. విజయవాడ, గుంటూరు, ఏలూరు, అమరావతి పరిసర ప్రాంతవాసులకు శుభవార్త. లైఫ్ చేంజింగ్ ప్రత్యేక ఉపవాస ప్రార్థన మరియు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనా సభ ఫిబ్రవరి 13వ తేదీ. సమయం ఉదయం 9 గంటలకు మరియు సాయంత్రం 5 గంటలకు. స్థలం ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్, వైవీరావ్ హాస్పిటల్ రోడ్, ఆపోజిట్ పీవీపీ మాల్, చెన్నుపాటి పెట్రోల్ బంక్ దగ్గర, లబ్బిపేట, విజయవాడ. ప్రత్యేక వాక్య సందేశం మరియు ప్రత్యేక ప్రార్థనలు. అంతర్జాతీయ సువార్థికులు, లైఫ్ చేంజింగ్ టీవీ వర్తమానికులు, దైవజనులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారులచే. ముఖ్య గమనిక: పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన పండుగలో కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదములు పొందండి. డోంట్ మిస్ ఇట్. బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు. యూ విల్ ఆల్వేస్ బీ ఎట్ ది టాప్, నెవర్ ఎట్ ద బాటమ్. దేవుడు నిన్ను ఎప్పుడు పైవానిగా ఉంచాలని కోరుచున్నాడు. నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. అయితే మీరు ఆజ్ఞలు గైకొన్నప్పుడు అవి జరుగుతాయి. ప్రార్థించండి, వాక్యానికి లోబడండి, బైబిల్ చదవండి. చిన్నారులు, పెద్దలు, అన్ని వయసుల వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మరి దేవుని కృపలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదిగి వర్ధలెదురుగాక. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. హ్యాపీ యానివర్సరీ. దోస్ హు ఆర్ సెలబ్రేటింగ్ యానివర్సరీ, మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ హెల్ప్ యూ టు సెలబ్రేట్. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మీకు వాగ్దానం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 John chapter 2 verse 17. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ది మ్యాన్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భార్యగా, భర్తగా మీరు ఉండండి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండడం వల్ల మీ కుటుంబం దీవించబడుతుంది, మీ ఇల్లు దీవించబడుతుంది. దేవునికి ఆనందం, మీకు సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీ దాంపత్య జీవితంలో దేవుడు కృపనిచ్చి బలపరిచి సమాధానంతో నడిపించునుగాక. ఆమేన్. విడిపోయిన భార్య భర్తలు ఉంటే కలపబడుదురుగాక, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.